వెల్కమ్ టు నెవర్ ఎండింగ్ క్రియేషన్స్. ఏపీ బడ్జెట్ అదరహో. ఆంధ్రప్రదేశ్ 2017-18 సంబంధించినటువంటి బడ్జెట్ అదరహో అనిపించింది. యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టినటువంటి కొత్త అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అందరినీ ఆకట్టుకుందనేటువంటి విషయం మనం చెప్పవచ్చు. పూర్వఫలాలు చూసుకున్నట్లయితే అసలు మొత్తం బడ్జెట్ 1,56,999 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. అందులో రెవెన్యూ వ్యయం చూసుకున్నట్లయితే 1,25,912 కోట్లుగా, మూలధన వ్యయం 31,087 కోట్లకు చూసుకోవడం జరిగింది. అయితే బీసీ ఈబీసీలకు ఆర్థిక చేయూత, వ్యవసాయం గ్రామీణాభివృద్ధికి అండ, జలవనరులకు పెద్దపీట, నిరుద్యోగ వృద్ధికి 500 కోట్లు, మహిళా సాధికారతల నిధుల దన్ను, కాపు కార్పొరేషన్కు 1000 కోట్లు, కేంద్రం నుంచి 13,000 కోట్ల అదనపు నిధులపై ఆశలు, భారీ బడ్జెట్ను ఆవిష్కరించిన రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. అసలు బడ్జెట్లో 2017కు సంబంధించినటువంటి స్వరూపం ఒకసారి చూసుకున్నట్లయితే ప్రారంభ నిల్వ మనకి 2017-18 చూసుకున్నట్లయితే 447.84గా చూసుకున్నట్లయితే రెవెన్యూ వసూలు 1,25,495 కోట్లు, కేంద్ర పన్నుల వాటా 29,139 కోట్లు, పన్ను ఆదాయం 53,716 కోట్లు, పన్నుదర ఆదాయం 5,092 కోట్లు, గ్రాంట్లు 37,548 కోట్లు, మూలధన వసూళ్లు 31,490 కోట్లు 2017-18 సంబంధించి. బహిరంగ మార్కెట్ రుణాలు 26,819, స్వల్పకాలిక రుణాలు 1,500 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి రుణాలు 0, ఇతర రుణాలు 1,700, డిపాజిట్లు 1,032 కోట్లు, రుణాల అడ్వాన్సులు 440, ఇతర వసూళ్లు కంటిజెన్సీ విధి 0. మొత్తం వసూళ్లు 1,56,947 కోట్లు, రెవెన్యూ వ్యయం 1,25,911 కోట్లు, ఇందులో వడ్డీ చెల్లింపులు 14,782 కోట్లు, మూలధన వ్యయం 21,959 కోట్లు, రుణాల అడ్వాన్సులు 1,119 కోట్లు, మూలధన చెల్లింపులు 8,009 కోట్లు, మొత్తం వ్యయం 1,56,999 కోట్లు, ముగింపు నిల్వ 459 కోట్లు, రెవెన్యూ లోటు 415, ద్రవ్య లోటు 23,054, ప్రాథమిక లోటు 8,271. ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమగ్ర స్వరూపం 2017కు సంబంధించినటువంటి మనకు ప్రారంభ నిల్వలు అవి. అదేవిధంగా మనం రంగాలు ఏ రంగానికి ఏ విధంగా మనకు బడ్జెట్ చూసుకున్నట్లయితే మనకు 2017 బడ్జెట్ చూసుకున్నట్లయితే రంగం రెవెన్యూ మూలధన మొత్తం కూడా మనం చూద్దాం. ఆర్థిక సేవలు చూసుకున్నట్లయితే ఆర్థిక సేవలలో రెవెన్యూ 39,218.16 కోట్లు, మూలధనం 17,357 కోట్లు, మొత్తం చూసుకున్నట్లయితే 56,575 కోట్లు. ఇందులో ఆర్థిక సేవలు చూసుకుంటే వ్యవసాయ అనుబంధానికి 8,790 కోట్లు, తర్వాత మూలధనం 300, మొత్తం 9,090, గ్రామీణాభివృద్ధి 18,343, మూలధనం 1,222, మొత్తం 19,565, నీటిపారుదల వరద నియంత్రణ 701, 12,068, 12,270, విద్యుత్తు 3,237, మూలధనం 536, మొత్తం 4,274, పరిశ్రమలు ఖనిజాలు 1,665, మూలధనం 419, మొత్తం 2,085, రవాణా రెవెన్యూ 1,677, మూలధనం 2,228, మొత్తం 3,946, పర్యావరణ శాస్త్ర సాంకేతిక 28.73, మొత్తం 28.73. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మనం ఈ విధంగా కేటాయింపులను ఇవ్వడం జరిగింది. తర్వాత సాధారణ పర్యావరణ సేవలు 4,275 కోట్లు, 540 కోట్లు, మొత్తం 4,813 కోట్లు. ఈ విధంగా మనం సామాజిక సేవలు చూసుకున్నట్లయితే లెక్కలు మనం చూసుకున్నట్లయితే సాధారణ విద్య 19,897 కోట్లు, తర్వాత సామాజిక సేవలు చూసుకున్నట్లయితే 47,130 కోట్లు, తర్వాత మూలధనం 4,138 కోట్లు, మొత్తం 51,248. ఇందులో మనం చూసుకున్నట్లయితే
సాధారణ విద్య 19,897 కోట్లు, మూలధనం 486 కోట్లు, మొత్తం 20,384 కోట్లు. క్రీడలకు యువజన సర్వీసులు కేటాయించింది ఏంటంటే 810 కోట్లు, 195 కోట్లు, మొత్తం చూసుకున్నట్లయితే 1005 కోట్లు. సాంకేతిక విద్యకు 728 కోట్లు, తర్వాత 36.87 కోట్లు, తర్వాత 765 కోట్లు. కళలు సంస్కృతికి 78 కోట్లు, మనం మూలధనం చూసుకున్నట్లయితే 0, మొత్తం 78. వైద్యం 6,574, మూలధనం 446, మొత్తం 7,020. నీటి సరఫరా పారిశుద్ధ్యం 1049, రెవెన్యూ 526, మూలధనం 1,575, మొత్తం. తర్వాత గృహ నిర్మాణం 1,326, మూలధనం 129, మొత్తం 1456. పట్టణాభివృద్ధి 4,216, 991, 5,207. సమాచార పౌర సంబంధాలు 152, 3, 155. సంక్షేమం 10,234, 11,26, 11,341. కార్మిక ఉపాధి కల్పన 425, 43, 448. సామాజిక భద్రత సంక్షేమం 1,636, 152, 1789. ఈ విధంగా మొత్తం సాధారణ సేవలు చూసుకున్నట్లయితే 39,563, 9,591, 49,154. మొత్తం మనగా చూసుకున్నట్లయితే ఈ బడ్జెట్ చూసుకున్నట్లయితే 1,25,911 కోట్లు రెవెన్యూ, 31,087 మూలధనం, మొత్తం 1,56,999.40 కోట్లుగా మనకి ఇది చూపించడం జరిగింది. ఈ యొక్క బడ్జెట్లో ఎక్కువగా పేదబడైన వర్గాలకు మనకి అదనం అనిపించింది. అందరినీ ఆకర్షించే విధంగా ఈ యొక్క బడ్జెట్ మనకి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యొక్క బడ్జెట్ను యనమల రామకృష్ణుడు మనకి అసెంబ్లీలో, కొత్త అసెంబ్లీలో ప్రవేశపెట్టి అందరి అభిమానులను పొందడం విషయం మనకి చెప్పవచ్చు. ఎక్కువగా నిరుద్యోగ వృత్తికి ఏదైతే తెలుగుదేశం పార్టీ చెప్పిందో దానికి 5,000 కోట్లను కూడా మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా కాపు కార్పొరేషన్ కూడా 1,000 కోట్లు మంజూరు చేయడం జరిగింది. ఆ విధంగా ఈ బడ్జెట్ సంపూర్ణంగా ఉందని కూడా మనం తెలియజేయడం జరిగింది.